బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 8 అంశము దిగులుపడకుడి వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము వారిని చూచి దిగులుపడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దిగులు అనేది మనిషిని మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కృంగదీస్తుంది భయపడటం చింతించడం జడియటం దిగులుపడటం ఇవన్నీ నిస్సహాయ స్థితిలో నుండి పుట్టుకొస్తాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవన్నీ ఎదురవుతాయి పేద గొప్ప బలవంతుడు బలహీనుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇవి ఎదురవుతుంటాయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇవే కారణమవుతుంటాయి వీటిని ఎదుర్కోడానికి భరించడానికి బెంబేలెత్తకుండా ధైర్యంగా ఉండటానికి మన దగ్గరున్న ఆయుధం ఏమిటి ఒకవేళ మనిషికి వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఏ మనిషికి దేవునితో అవసరం ఉండదు కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని కష్టాలు బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తాడు అవన్నీ తాత్కాలికమే మన కష్టాల్లో బాధల్లో మనం దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశ్యంతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడే తప్ప మనల్ని శిక్షించడానికి కాదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును 1 కొరింథీ 10:13 దిగులుపడకుడి అని చెప్తుంది స్వయంగా దేవుడే కదా అయినా కూడా మనం దిగులుపడటం అనేది దేవుణ్ణి నమ్మినట్లు కాదు కదా మన జీవితంలో మనకు ఎన్నో బాధలు కష్టాలు ఎదురైనప్పుడు మనం దేవుని వైపు చూడాలని వాటిని తొలగించడానికి తగిన పరిష్కారముతో ఆయన ఎదురుచూస్తుంటాడు మనమేమో మన స్వంత ప్రయత్నాలు చేస్తుంటాము తద్వారా అవి పరిష్కారమవ్వకపోగా ఇంకొంచెం ఎక్కువ అవుతాయి మన కష్టాలను బాధలను దేవుడు గోటితో తీసేసేలోపే మనం గొడ్డలి తీస్తాము అసలు మన కష్టాలను బాధలను పరిష్కరించే అవకాశమే దేవునికి ఇవ్వము మనము పరిష్కరించుకోలేక దేవునికి అవకాశం ఇవ్వకపోవడం వలన మన కష్టాలు ఎక్కువ కాలం మనతోనే ఉంటాయి మనకొచ్చే కష్టాలు బాధలు ఏముంటాయి ఆర్థికపరమైన కుటుంబపరమైనవే కదా ఉంటాయి ఇలాంటి కష్టాలన్నీ ప్రతి ఒక్కరికీ ఉంటాయి కాకపోతే మనమేమనుకుంటామంటే ప్రపంచంలో కష్టాలన్నీ బాధలన్నీ నాకే ఉన్నాయి అనుకొని ఎక్కువగా బాధపడతాము మనకంటే దారుణమైన కష్టాలు బాధలు పడేవారు ఎంతోమంది ఉన్నారు తినడానికి తిండిలేక ఉండటానికి ఇల్లులేక కట్టుకోడానికి బట్టలేక రోగాలతో బాధపడేవాళ్ల కష్టాల కంటే మన కష్టాలని భూతద్దంలో చూస్తాము కాబట్టి మనం భయపడతాము దిగులు పడతాము మన చుట్టూ ఉండే వారి గురించి మనం అస్సలు పట్టించుకోము కాబట్టే మనకే కష్టాలన్నీ ఉన్నట్లు ఇంకా ఎక్కువగా కృంగిపోతాము అలా కాకుండా మన చుట్టూ ఉన్నవారి గురించి తెలుసుకుంటుంటే మనకున్న కష్టాలు బాధలు పెద్దవిగా కనబడవు మనం భయపడినప్పుడు దిగులుపడినప్పుడు నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవాయే ఆయన నన్ను విడువడు నన్నెడబాయడు అని ధైర్యంగా ఉందాము దేవుణ్ణి నమ్మి ధైర్యముగా ఉండటానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము ఏ విషయము గురించి అయినా భయపడకుండా దిగులుపడకుండా జీవించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.